నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నేటి నుండి శ్రీ జగజ్జనని ఆలయంలో అమ్మవారికి పుట్టింటి పట్టుచీర సారి సమర్పణ కార్యక్రమం ప్రారంభం. రోజాకుంటలోని వెంకటేశ్వర నాగలింగేశ్వర స్వామి దేవస్థానంలో నేటి నుండి ఆషాఢ మాసం పూజలు ప్రారంభం. శాంతిరామ్ సూపర్ స్పెషాలిటీ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. జూలై నెల 1వ తేదీ తిరుమల పునీత్ హాస్పిటల్ నందు ఉచిత వైద్య శిబిరం. నంద్యాల మున్సిపల్ టౌన్ హాల్ నందు దివ్యాంగులకు వైద్య పరీక్షలు. నేటి నుండి పశు వైద్యశాలల్లో నట్టల నివారణ కార్యక్రమం ప్రారంభం. ప్రపంచంలోనే 2వ ఆలయమైన శ్రీ జగజ్జనని ఆలయంలో నేటి నుండి ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి పుట్టింటికి పట్టుచీర సారె కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జగజ్జనని ఆలయానికి పెద్ద ఎత్తున మహిళా భక్తులు పుట్టింటి చీర సారెలను సమర్పించడం జరిగింది. నెల రోజుల పాటు ఈ వేడుకలను భక్తాదులు నిర్వహించడం జరుగుతున్నది. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు జగజ్జనని అమ్మవారి గొప్పతనం, ఆషాఢ మాసంలో నిర్వహించే పూజలు, అమ్మవార్ల ప్రత్యేకత, భక్తుల విశ్వాసం, జగత్తులో అమ్మవారిచే చేసిన సృష్టి తదితర అంశాలను ప్రత్యేకతలను వివరించడం జరిగింది. सर्वधार महाशक्ति मूलाश्रयवासिनी स्वाधिष्ठाने स्थिते देवी सर्वाशयदायिनी सर्वधार महाशक्ति मूलाश्रयवासिनी स्वाधिष्ठाने स्थिते देवी मणिपुरे जगज्जननी सर्वजीव सुपालिनी अर्ध अनहत कामेशी त्रिकोणातरवासिनी मणिपुरे जगज्जननी सर्वजीव सुपालिनी अर्ध अनहत कामेशी त्रिकोणातरवासिनी भैरवी जय भैरवी भैरवी जय भैरवी भैरवी जय भैरवी भैरवी जय भैरवी गर्भिणी पूर्णिमादिने भूते दाक्ष कैलाश शङ्करि ईशान्यसमुखे देवी निखिल विश्वसगर्भिणी पूर्णिमादिने भूते दाक्ष कैलाश शङ्करि
శ్రీ జగజ్జనని అమ్మవారికి ఆషాఢ మాసం పుట్టింటి పట్టుచీర సార. ఈ జగత్తును అమ్మవారు ఎప్పుడైతే సృష్టించిందో ఆ సృష్టి తొలి దినాల నుండే ఈ అమ్మవారికి ఈ పుట్టింటి పట్టుచీర సార అనేది మొదలైంది. అది ఎలా అంటే, ఈ అమ్మవారు ముక్కోటి దేవతలను, 66,000 కోట్ల జీవరాశులను, సకల జీవరాశులను, పశుపక్షాదులను, క్రిమికీటకాదులను, పర్వతాలు, నదులు, కొండలు, గుట్టలు, ప్రాణం ఉన్న వాటిని, ప్రాణం లేని వాటిని సృష్టించి బ్రహ్మను సృష్టించమని, విష్ణువును పోషించమని, శివుని లయం చేయమని చెప్పి చెప్తుంది. వాళ్ళు ఆ ముగ్గురు త్రిమూర్తులు కూడా అమ్మ చెప్పిన పనిని చేయలేక మళ్ళీ అమ్మవారి దగ్గరికి వెళ్ళి, తల్లి మీరు చెప్పిన పనిని మేము చేయలేకపోతున్నాం, దీని అర్థం ఏమనంటే నీ శక్తి తోడు లేనిది మేము చేయలేమని చెప్పి చెప్తారు. అప్పుడు అమ్మవారు శివునికి పార్వతిని, కైలాసాన్ని, ప్రమదగణాలను, త్రినేత్రము, త్రిశూలాన్ని, శ్రీ మహావిష్ణువుకు లక్ష్మీదేవిని, శంకుచక్రాలను, గదాకత్తిని, వైకుంఠాన్ని, ఆదిశేషుని, బ్రహ్మకు సరస్వతిని, 4 వేదాలను, సత్యలోకాన్ని, ఈ విధంగా ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క శక్తిని, ఒక్కొక్క ఆయుధాన్ని, ఒక్కొక్క లోకాన్ని ప్రసాదించి తానే అంతగా ఉండి, అంతా తానేగా ఉండి ఈ జగత్తును పరిపాలిస్తూ ఉంటుంది. అప్పుడు ఈ ముగ్గురు అయ్యలు కూడా శక్తి తోడు వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాలను దిగ్విజయంగా నెరవేర్చగలుగుతారు. అప్పుడు ఈ ముగ్గురు అమ్మవాళ్ళు మనకు అమ్మవారి ఇంతటి శక్తిని ప్రసాదించింది కాబట్టి ఆ అమ్మకు కృతజ్ఞతాపూర్వకంగా మనము ఈ ఆషాఢ మాసంలో ఉపనయనాలు, అంటే సంస్కృతంలో పసుపు కుంకుమలను ఉపనయనాలు అని అంటారు, మనం అమ్మవారికి చెల్లిస్తామని చెప్పి వారి భర్తలకు తెలియజేయడంతో వీళ్ళు త్రిమూర్తులు, త్రిమాతలు కలిసి దేవతలు, గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, నాగులు, రాక్షసులు అందరితో కలిసి అమ్మవారికి ఒక ఉత్సవంలాగా, ఒక వేడుకలాగా ఈ విధంగా అమ్మవారికి సుమంగళి పూజా ద్రవ్యాలను, శేష వస్త్రాలను, నైవేద్యాలను అన్నిటినీ కూడా తీసుకుని అమ్మను సేవించి, అమ్మను పూజించి ఆ తల్లి యొక్క వరాలను పొంది ఆ తల్లికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు. ఆ విధంగా మొదలైనటువంటి ఈ పుట్టింటి పట్టుచీర సార దేవతలతో, తర్వాత గంధర్వులు, యక్షులు, కిన్నెరులు ఈ విధంగా చేస్తూ వెళ్ళి తర్వాత శ్రీరామచంద్రుడు సీతమ్మ వారిని జాడ తెలుసుకునేదానికి ఈ విధంగా జగజ్జనని అమ్మవారికి ఉపనయనాలు చెల్లించి పూజలు చేసి ఆ యొక్క సఫలీకృతుడు కావడం, శ్రీకృష్ణ పరమాత్ముడు నీలాపనిందను తొలగించుకునేదానికి అమ్మవారికి ఈ పూజలు చేసి ఆ నీలాపనిందను తొలగించుకోవడం, అపర భగీరథుడు దివి నుంచి భూమికి గంగను తీసుకుని వచ్చేదానికి జగజ్జనని అమ్మవారికి ఈ ఉపనయనాలు, పసుపు కుంకుమలు, చీరలు, సారెలు, పుట్టింటి పట్టు చీర సార సమర్పించి ఆ గంగను కిందికి భూలోకానికి తీసుకొని వచ్చినందువల్లనే ఈరోజు మనం అందరం తాగడానికి మంచినీళ్లు, వాడుకోవడానికి మంచినీళ్లు ఉన్నాయి. అదేవిధంగా సతీ సావిత్రి చనిపోయినటువంటి తన భర్తను బ్రతికించుకోవడానికి, తర్వాత అరుంధతి దేవి సర్వ మంగళములను ప్రసాదించే శక్తిని, సతీ అనసూయ ఈ యొక్క సమస్త ప్రపంచంలో మహిళ యొక్క సౌశల్యానికి ఉండేటువంటి శక్తిని, అంటే త్రిమూర్తులనే చిన్నపిల్లలాగా చేసి తన చనుపాలిచ్చినటువంటి శక్తిని పొందినటువంటి ఈ యొక్క కథ ఈ అమ్మకు పుట్టింటి పట్టు చీరలు, సారలు సమర్పించినందువల్లనే జరిగింది. కాబట్టి ఈ కలియుగంలో సర్వజనులందరూ కూడా అమ్మకు ఈ ఆషాఢ మాసం 4 రోజులు పుట్టింటి పట్టు చీరలు, సారెలు, పసుపు కుంకుమలు సమర్పించి మీరందరూ కూడా పిల్ల పాపలతో, పాడి పంటలతో, ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. అందరికీ జగజ్జనని అమ్మవారి ఆశీస్సులు ఉండాలి. అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి, అందరూ సమానమే. ఆషాఢ మాసం పురస్కరించుకొని నేటి నుండి 4 రోజుల పాటుగా అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు. నేటి నుండి అమ్మవార్లకు గణపతి పూజ, పుణ్య హవాచనం, నాంది ఆవాహనం, ఋత్వీకరణం, పంచగవ్య ప్రాసన, రక్షసూత్రధారణ, ప్రధాన మండవ, నవగ్రహ మండవ ఆరాధన, శ్రీ దుర్గా యాంతర్షనామహాన్యస పూర్వక ఏకదశ రుద్రాభిషేకం, శ్రీ సుందరాకాండ పారాయణం, శ్రీ చండీ పారాయణం, చతుర్వేద పారాయణం, గణపతి హోమం, లక్ష్మీ గణపతి హోమం, సుదర్శన హోమం, మణిసూక్త హోమం, నవగ్రహ హోమం, రుద్రహోమం, చండీ హోమం ఇత్యాది హోమములు జరుగును. కావున వచ్చిన ఈ సువర్ణ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని నిర్వాహకులు కోరడం జరిగింది. నంద్యాలలో వెలసి ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానము రోజాకుంట నందు విశేషంగా ఈ గుప్తవారాహి నవరాత్రులు అనేటువంటి కార్యక్రమంలో ఈ దేవస్థానం నందు ప్రప్రథమంగా ఈ యొక్క గుప్తవారాహి నవరాత్రులు 9 రోజుల పాటు విశేషంగా వేదమూర్తులైనటువంటి బ్రాహ్మణ చేత ముఖ్యంగా నవచండీ హోమము, సుందరాకాండ పారాయణము, సుదర్శన హోమము,
లక్ష్మీ గణపతి రుద్ర నవగ్రహ హోమాలు అన్నీ కూడా ప్రతిరోజు కూడా జరుగుతున్నాయి. వాటితో పాటు విశేషంగా శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి వారికి విశేష అభిషేకము, ప్రతినిత్యం కూడా మహాన్యాసపూర్వక ఏకదాశ రుద్రాభిషేకము, నవగ్రహ జపాలు ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ఈ దేవస్థానం నందు జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్క భక్తులు వచ్చినటువంటి అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకొని ఆ స్వామివారి ఆ యొక్క వారాహి అమ్మవారి కృపకు పాత్రులైతారని చెప్పి మరీ తెలియజేయడం జరుగుతున్నది. ఇంత కార్యక్రమానికి మనకు పూర్తిగా సహకారం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తులకు, అలాగే దేవస్థానం యొక్క ధర్మకర్త శ్రీ మేడం సుబ్బగురుమూర్తి గారు, అలాగే కార్యవర్గ సభ్యులు, కమిటీ మెంబర్స్ అందరికీ కూడా ఆ యొక్క జగజ్జనని యొక్క అమ్మవారి వారాహి యొక్క కృపా కటాక్షాలు ఉండాలని చెప్పి మరీ తెలియజేయడం జరుగుతున్నది. ఈ సంవత్సరంలో ఆషాఢ మాసం ఇప్పుడే మొదలైంది. ఈ రోజు నుంచి ఆషాఢ మాసం ప్రారంభమైంది. సంవత్సరంలో ఎవరు కూడా ఏ రోజు పూజకు దేవాలయానికి పోకుండా ఈ ఆషాఢ మాసంలో దేవుని దర్శించేలా సంవత్సరం రోజులు దేవుని దర్శించి అవుతుంది. ఆషాఢ మాసం అమ్మవారికి చాలా ప్రీతికరం, చాలా ముఖ్యమైనది. ఈ ఆషాఢ మాసంలో మా దేవాలయం నందు వారాహి పూజలు మరియు చండీ హోమము, సుదర్శన హోమము అన్ని పూజలు జరుగుతుంది. నందయ్య గారి ఆధారం జరుగుతుంది. కావున అందరూ వచ్చి చూసి వారు ఎవరైనా కూర్చోాలంటే వారు మా ఆఫీస్ నందు సంప్రదించేది. మరియు ఈ రేపు వారం నుంచి అమ్మవారికి మా దేవస్థానం తరఫున చీరాసార 5 అమ్మవారికి ఇవ్వబడును. మంగళవారం నాడు వచ్చేసి మా దేవాలయంలో పార్వతీదేవికి, మళ్ళీ ఒక రోజు పెద్దమ్మ తల్లికి, మళ్ళీ ఒక రోజు చౌడేశ్వరి దేవికి, మరి ఒక రోజు జగజ్జని వారికి, జములా పరమేశ్వరి దేవికి జరుగును. కావున ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని దేవుని దర్శించుకొని దేవుని కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. ఆషాఢ మాసం సందర్భంగా ఎప్పటిలాగానే అమ్మవార్లకు చీరా సార ఒడిబియ్యం ఉంటుంది. మేళతాళాలతో మన దేవస్థానం తరపున మహిళలందరూ పెద్ద ఎత్తున పాల్గొని 5 మంది అమ్మవార్లకు చీరా సార ఒడిబియ్యం కార్యక్రమం జయప్రదం చేసి మహిళలందరూ పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి తాంబూలం తీసుకువెళ్లాల్సిందిగా కోరుతున్నాము. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఫస్ట్ మంగళవారం నుంచి స్టార్ట్ అవుతుంది. మన దేవస్థానం తరపున మంగళవారం నుంచి మళ్ళీ లాస్ట్ జంబులా పరమేశ్వరి అమ్మవారికి ఉంటుంది. 5 మందికి చీరాసార ఒడిబియ్యం కార్యక్రమంలో పాల్గొని అందరూ అమ్మవారి కృపకు పాత్రలు అవ్వాలని కోరుతున్నాము. ఇట్లు రోజాకుంట దేవస్థానం. శాంతిరామ్ సూపర్ స్పెషాలిటీ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నంద్యాల పట్టణం పొన్నాపురం కాలనీలో నిర్వహించడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, కార్డియాలజీ, డెర్మటాలజీ, ఆర్థో, గైనకాలజీ, చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన వ్యాధులకు వైద్యులు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో క్యాంపు నిర్వాహకులు ఇమ్మానియేలు సన్నిధి, కడియం అనిల్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
నంద్యాల పట్టణము పొన్నాపురం కాలనీ 19వ వార్డు నందు ఎల్షదాయ్ సన్నిధి ఫౌండేషన్ ఆధ్వర్యంలో శాంతిరామ్ జనరల్ హాస్పిటల్, శాంతిరామ్ సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ ద్వారా మరి నంద్యాల పట్టణ ప్రజలందరి కొరకు, జిల్లా ప్రజల కొరకు, మరి ముఖ్యంగా ఈ 19వ వార్డులో ఉన్న ప్రజలందరి కొరకు కూడా ఉచిత క్యాంపు నిర్వహించడం జరిగింది. మరి దాదాపుగా 9 మంది డాక్టర్స్ మరి సిబ్బంది వచ్చి ఉన్నారు. అన్ని రకములుగా స్కిన్కు సంబంధించి, కంటికి సంబంధించి, మరి ఆర్తో సంబంధించి అనేక విభాగముల మరి డాక్టర్స్ వచ్చి ఉచితముగా అందరికి కూడా వైద్యాన్ని అందిస్తున్నారు. మరి ఈ అవకాశాన్ని చాలా మంది చక్కగా ఉపయోగించుకుంటున్నారు. ఇప్పటికే వందలాది మంది ప్రజలు వచ్చారు. In Nandyal district, in Ponnapuram colony, 19th ward, through El Shaddai Sannidhi Foundation, Shantiram Super Speciality Hospital doctors are conducting a free medical camp. As El Shaddai Sannidhi Foundation, we did many medical camps and we did many charity works. And today, in Ponnapuram colony El Shaddai Church premises, we have conducted the free medical camp. శాంతిరామ్ జనరల్ హాస్పిటల్ వారిచే ఉచిత వైద్య శిబిరము ఇమాన్యుయల్ సన్నిధి ఫౌండేషన్ తరపున, ఎల్షదాయ్ ఇమాన్యుయల్ సన్నిధి ఫౌండేషన్ తరపున ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఈ యొక్క 2025వ సంవత్సరము 26వ తేదీ జూన్ మాసము ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు ఈ యొక్క మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగినది. శాంతిరామ్ హాస్పిటల్ తరపున కంటికి సంబంధించిన ఆప్థాల్ డిపార్ట్మెంట్ డాక్టర్స్, తర్వాత వచ్చేసి గైనిక్ సంబంధించి డాక్టర్స్ వచ్చారు, తర్వాత వచ్చేసి ఈఎన్టీకి సంబంధించిన డాక్టర్స్ వచ్చారు. దాదాపుగా 10 డిపార్ట్మెంట్ల డాక్టర్స్ శాంతిరామ్ హాస్పిటల్ నుంచి వచ్చి ఈ క్యాంపు నందు ఉచితముగా అన్ని రకాల సంబంధించినటువంటి వ్యాధులకు సంబంధించి చూస్తున్నారు. టెస్టులు ఉచితంగా చేస్తున్నాము. షుగర్, బీపీ టెస్టులు ఉచితంగా చేస్తున్నారు. అంతేకాకుండా కంటికి సంబంధించిన టెస్టులు ఫ్రీగా చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా మోకాలకు సంబంధించి ఏదైనా ఆపరేషన్ ఉంటే ఆరోగ్యశ్రీ కింద ఫ్రీగా మేము చేస్తూ ఉన్నాము. హిప్ సంబంధించి ఏదన్నా ప్రాబ్లం ఉంటే అది కూడా ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఆపరేషన్స్ చేస్తూ ఉన్నాము. ఈ యొక్క అవకాశాన్ని వందలాది మందిగా ఇక్కడికి ఈ క్యాంపుకు వచ్చి ఉపయోగించుకుంటున్నారు. జూలై నెల 1వ తేదీ తిరుమల పునీత్ చెవి, ముక్కు, గొంతు మరియు స్కిన్ హాస్పిటల్ నందు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు డాక్టర్ అనిల్ కుమార్ మరియు డాక్టర్ హరిత తెలిపారు. ప్రత్యేకంగా నంద్యాలలో మొట్టమొదటి ఈఎన్టీ వైద్యుడు, కీర్తిశేషులు డాక్టర్ సత్యనారాయణ జ్ఞాపకార్థం డాక్టర్స్ డే మరియు రోటరీ క్లబ్ ప్రారంభ దినోత్సవం సందర్భంగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుందని, ఈ వైద్య శిబిరంలో వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు, వినికిడి యంత్రాలలో తగిన రాయితీ ఇవ్వడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని నంద్యాల పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నేను డాక్టర్ వి అనిల్ కుమార్, ఈఎన్టీ స్పెషలిస్ట్, తిరుమల పునీత్ ఈఎన్టీ అండ్ స్కిన్ హాస్పిటల్ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను. మా నాన్నగారి జ్ఞాపకార్థం డాక్టర్ వి సత్యనారాయణరావు గారు మొట్టమొదటి ఈఎన్టీ సర్జన్ నంద్యాల. మా నాన్నగారి జ్ఞాపకార్థం మరియు ఫస్ట్ మన డాక్టర్స్ డే 1 జూలై అండ్ మరియు ఫస్ట్ డే ఆఫ్ రోటరీ క్లబ్ ఈ జూలై 1 మొదలవుతూ ఉంటుంది. సో ఈ ఇంపార్టెంట్ డే నందు మా తిరుమల పునీత్ ఈఎన్టీ స్కిన్ హాస్పిటల్ నందు నేను, మా సతీమణి అయిన డాక్టర్ హరిత గారు ముక్కు, చెవి, గొంతు మరియు చర్మ వ్యాధుల్ని ఆ రోజు ఉచితముగా కన్సల్టేషన్ చూసి వారికి తగినటువంటి మందుల్ని ప్రిస్క్రైబ్ చేస్తాము. ఈ క్యాంపు నందు చెవి, ముక్కుకు, గొంతు సంబంధించిన ముక్కు దిబ్బడ కానీ, ముక్కులో నీరు కారుట కానీ, చెవికి సంబంధించిన చీము కారుట, చెవి నొప్పి, వినికిడి తక్కువ అవ్వడము, మరియు గొంతుకు సంబంధించిన గొంతు నొప్పి, గలిగెలు, ఏమన్నా క్యాన్సర్ లాంటి గ్రోత్స్ ఏమన్నా పెరిగినాయా, ఇలాంటి దానిని మేము ఉచితంగా ఆ రోజు చూసి వారికి తగినటువంటి సలహానిచ్చి వారికి తగినటువంటి మందుల్ని ప్రిస్క్రైబ్ చేస్తాము. ఇంకొక విశేషం ఏమంటే ఎవరికన్నా వినికిడి తక్కువ ఉన్న వాళ్ళకి
ఉచితంగా వినికిడి పరీక్షలు నిర్వహించి వారికి తగినటువంటి మిషన్లు కానీ వారికి తగినటువంటి ట్రీట్మెంట్ కానీ ముఖ్యంగా వాళ్ళకి తెలియచేసి ఏదన్నా మిషన్ అవసరం పడితే అతి తక్కువ ఖర్చుతో ఆల్మోస్ట్ 30% డిస్కౌంట్తో వాళ్ళకి హీరింగ్ ఎయిడ్స్ కూడా ఆ రోజు ఇవ్వాలని మేము ఆశించాము. సో ఆ రోజు తప్పకుండా ఎవరికన్నా వినికిడి లోపం ఉన్నా లేదా ఏదైనా స్పీచ్ లోపం ఉన్నా అంటే మాట సరిగా రాకపోవడము లేకపోతే మాటలో ఏదైనా వ్యత్యాసం ఉండడము తడబడము ఇలాంటివి ఏది ఉన్నా కూడా ఆ రోజు వస్తే స్పీచ్ థెరపీ వల్ల ఆ స్పీచ్ ఎవాల్యుయేషన్ చేసి వారికి తగినటువంటి స్పీచ్ థెరపీ కూడా ప్రొవైడ్ చేస్తామని తెలియజేస్తున్నాము. సో ఆ రోజు తప్పకుండా మన నంద్యాల ప్రజలు మన పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలనేసి మా ఈఎన్టీ హాస్పిటల్ నుంచి అందరికీ తెలియజేస్తున్నాము. ఈ జూలై 1న మా తిరుమల పునీత్ ఈఎన్టీ అండ్ స్కిన్ హాస్పిటల్లో మేము ఫ్రీ ఈఎన్టీ అండ్ స్కిన్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. ప్రతి సంవత్సరం ఇలా చేస్తూనే ఉన్నాం ప్రతిసారి. ఈ జూలై 1 డాక్టర్స్ డే సందర్భంగా మా డాక్టర్స్ మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అండ్ ఈ ఉచిత క్యాంపు మేము రోటరీ క్లబ్, ఇన్నర్ వీల్ అండ్ మా డాక్టర్స్ అసోసియేషన్ ఐఎంఏ నంద్యాల సహకారంతో చేస్తున్నాము. సో ఇది అందరూ నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. నంద్యాల పట్టణంలో గురువారం మున్సిపల్ టౌన్ హాల్ నందు దివ్యాంగులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ట్రైసైకిళ్లను, వినికిడి లోపం ఉన్నవారికి మిషన్లను, అలాగే ప్రమాదంలో అవయవాలు కోల్పోయిన వారికి కృత్రిమ అవయవాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ పరీక్షలలో అర్హులైన వారిని గుర్తించి 20 రోజులలో వారికి ఎంపీ చేతుల మీదుగా అందజేయడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి బైరెడ్డి శబరమ్మ గారి సహకారంతో ఏడిఐపి ద్వారా దివ్యాంగులకు మరియు చెవిటి మిషన్ దివ్యాంగులకు, వికలాంగులకు, అందరికి వయోవృద్ధులకు ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. ఈ ప్రోగ్రామ్ లో వచ్చిన వాళ్ళకి వీల్ చైర్లు, తర్వాత చెవిటి మిషన్లు ఏం కావాలన్నా అవన్నీ ఎంటర్ చేసుకొని అసెస్మెంట్ చేసుకొని తర్వాత ఒక 20 రోజుల తర్వాత అవన్నీ తెప్పించిన తర్వాత ప్రోగ్రామ్ పెట్టి నంద్యాల గ్రాండ్ గా అందరికి ఇవ్వడం చేయడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈ రోజు అలింకో వాళ్ళు ఒక క్యాంపు నిర్వహిస్తున్నారు. అది మా ఎంపీ గారు సౌజన్యంతో అడిపు కింద అసెస్మెంట్ క్యాంపు సౌకర్యాలందరికీ అందించినట్టు ట్రైసైకిల్స్ కానీ, వీల్ చైర్స్ కానీ, మోటరైజ్ వెహికల్స్ ఏవైనా కానీ వీళ్ళకి అందజేయడానికి సీనియర్ సిటిజన్స్ కి వాకింగ్ స్టిక్స్, అద్దాలు, చెవిటి మిషన్లు ఇవి అన్ని అసెస్మెంట్ చేసుకొని పోయి మళ్ళీ 20 రోజులు, నెల తర్వాత వచ్చి వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. దీని కొరకు మేడం గారు ప్రత్యేకంగా 7 కాన్స్టిట్యుయెన్సీలో అమలు చేయాలని చెప్పారు. ఈ రోజు నంద్యాలలో ఉంది, 28వ తేదీ నందికొట్కూరు, అలాగే డేట్ వైజ్ గా 7 కాన్స్టిట్యుయెన్సీలో కంటిన్యూ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుండి అన్ని పశువైద్యశాలల్లో నట్టల నివారణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నంద్యాల జిల్లా పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ వెంకట సుబ్బారెడ్డి తెలియజేశారు. గొర్రెల పెంపకందారులు నట్టల నివారణ మందులను పశువులకు అందించి వ్యాధులు సంక్రమించకుండా కాపాడుకోవాలని సూచించారు. ఈ నెల 26వ తారీఖు నుంచి వచ్చే నెల అంటే జూలై 10వ తారీఖు వరకు సామూహిక నట్టల నివారణ కార్యక్రమం మన పశుసంవర్ధక శాఖ ద్వారా మొత్తం స్టేట్ వైడ్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా నంద్యాల జిల్లా నందు ఈరోజు అన్ని మండలాల్లో, అన్ని గ్రామాలలో
సామూహిక నటల నివారణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా నంద్యాల మండలంలో ఐలూరు గ్రామానికి మా ఉప సంచాలకులు నంద్యాల వారు కూడా పాల్గొనడం జరిగింది. కాబట్టి ఈ సామూహిక నటల నివారణ కార్యక్రమం ప్రతి గొర్రెల పెంపకదారులు అందరూ కూడా ఉపయోగించుకొని వాటి యొక్క దివాల యొక్క ఆరోగ్యము బాగుగా ఉండాలని అందరికీ సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ సామూహిక నటల నివారణ కార్యక్రమం మన రాష్ట్ర ప్రభుత్వము పశుసంవర్ధక శాఖ ద్వారా ప్రతి సంవత్సరము 2 విడతలు చేపట్టడం జరుగుతుంది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఏవైతే నట్టలు ఉన్నాయో వాటికి మందులు ఇవ్వడం వల్ల ఆ నట్టలు అన్నీ చనిపోయి జీవాలు ఆరోగ్యంగా ఉండి బరువు పెరగడము, అలాగనే పునరుత్పత్తి కూడా బాగుగా ఉండేటట్లు ఉండి ఎక్కువగా సంతానం కలిగేట్టుగా ఉంటుంది. కాబట్టి గొర్రెల పెంపకందారులు ఈ కార్యక్రమం వల్ల చాలా ఉపయోగములు ఉన్నాయి. కాబట్టి ప్రతి గొర్రెల పెంపకందారులు ఈ కార్యక్రమాన్ని నట్టల నివారణ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరడమైనది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేటి నుండి శ్రీ జగజ్జనని ఆలయంలో అమ్మవారికి పుట్టింటి పట్టుచీర సారి సమర్పణ కార్యక్రమం ప్రారంభం. రోజాకుంటలోని వెంకటేశ్వర నాగలింగేశ్వర స్వామి దేవస్థానంలో నేటి నుండి ఆషాఢ మాసం పూజలు ప్రారంభం. శాంతిరామ్ సూపర్ స్పెషాలిటీ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. జూలై నెల 1వ తేదీ తిరుమల పునీత్ హాస్పిటల్ నందు ఉచిత వైద్య శిబిరం. నంద్యాల మున్సిపల్ టౌన్ హాల్ నందు దివ్యాంగులకు వైద్య పరీక్షలు. నేటి నుండి పశు వైద్యశాలల్లో నట్టల నివారణ కార్యక్రమం ప్రారంభం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.